పంజాబ్లో మొహాలీ జిల్లాలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల యువతి సహా మరొకరు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలైన దృష్టివర్మ అనే యువతిని శిథిలాల కింద రెస్క్యూ బృందాలు గుర్తించాయి. అయితే తీవ్ర గాయాలైన ఆమెను సోహానా ఆసుపత్రికి తరలించారు. కాగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ యువతి చనిపోయిందని వెల్లడించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. మొహాలీ జిల్లాలో ఓ భవనంలో బేస్మెంట్ కోసం తవ్వకాలు జరుగుతుండగా పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ బిల్డింగ్లో జిమ్ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. భవనం శిథిలాల కింద దాదాపు 10 మంది వరకు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. భవనం కూలిపోవడంపై సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. గత 12 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు భవనం కూలిపోవడంపై సమాచారం అందుకున్న పోలీసులు భవన యజమానులపై కేసులు నమోదు చేశారు.